ఒక గ్రామంలో నరసయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు, రామయ్య, సుబ్బయ్య, గోపయ్య. వారికి కనకమ్మ, గౌరీ, లక్ష్మి అనే భార్యలు ఉన్నారు. నర్సయ్య మరణించిన తరువాత 3 కలిసి పొలంలో పనిచేస్తూ జీవించేవారు. వాళ్లకు ప్రతిరోజూ మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసే అలవాటు ఉండేది. అలా ఒకరోజు, అరే అన్నా, కొంచెం వేగంగా నడవండి, చాలా ఆకలిగా ఉంది. రోజంతా పొలాల్లో పనిచేసి నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. ఈరోజు ఎవరి భార్య వంట చేస్తోంది? నా భార్య చేస్తుంది కదా. సరే, పదండి, తొందరగా వెళదాం. వారింట్లో రోజూ వంతులవారీగా వంటచేసి నియమముండేది. ఈరోజు ఆ వంతు చిన్న కోడలు లక్ష్మీదే. లక్ష్మి, మేము పూజ కోసం దేవాలయానికి వెళ్తున్నా. సరే అక్కా, మీరు వెళ్ళిరండి. ఇంతలో ఒక భిక్షగాడు ఇంటికి వస్తాడు. అమ్మా, ఎవరైనా ఇంట్లో ఉన్నారా? మీరెవరు బాబా? మీకేమి కావాలి? నేను ఒక భిక్షగాణ్ణమ్మా. సబ్బు, నూనె వాడకపోవడం వల్ల నా శరీరం చాలా దురద పెడుతోంది. చూడమ్మా, నాకు కొంచెం నూనె ఇస్తావా? నూనె రాసుకుని చెరువులో స్నానం చేస్తే కొంచెం ఉపశమనం కలుగుతుందేమో. సరే, మీరు కాస్త వేచి ఉండండి. ఇది తీసుకోండి. బాగా నూనె రాసుకుని స్నానం చేసిరండి బాబా. ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి, లేదంటే ఈ ఇంటికి శుభముండదు. సరే తల్లి, ఇప్పుడే వస్తారా? భిక్షగాడు చెరువుకు వెళ్ళి నూనె రాసుకుని స్నానం చేస్తాడు. ఆ తర్వాత కొన్ని ఆకులు కోసుకుని వాటిని ప్లేట్లా తయారు చేసుకుంటాడు. నూనె గిన్నె, ఆకుల విస్తరి చేతిలో పట్టుకుని వంటగది కిటికీ దగ్గరకు తిరిగి వస్తాడు. అక్కడ కూర్చుంటాడు. ఇది ఏమిటి? మీరు ఆకులతో ఎందుకొచ్చారు? నేను మీకు విస్తరి ఇస్తాను, కాసేపాగండి. వద్దు బిడ్డా, ఇందులోనే కొంచెం పప్పు, అన్నం పెట్టు, తిని తృప్తి పడతాను. సరే, ఇంకొంచెం అన్నం పెట్టనా బాగా? వద్దు బిడ్డా, నా పొట్ట నిండిపోయింది. నీకు మంగళం కలగాలి బిడ్డా. నీ వండిన భోజనం తిని అందరి పొట్టలు, మనసులు నిండిపోవాలమ్మా. వెళ్లే ముందు ఆ ఆకుల విస్తరిని చెత్తబుట్టలో వేయకుండా ఇంటి పైభాగంలో ఉంచి వెళ్తాడు. కొద్దిసేపటికి 3 అన్నదమ్ములు భోజనం కోసం వస్తారు. భోజనం పెట్టండి. లక్ష్మి ఆసనాలు వేసిన 3 అన్నదమ్ములకు భోజనం వడ్డిస్తుంది. ఆహా, నీ చేతుల్లో మాయ ఉంది లక్ష్మి. మీకు నచ్చిందా? అవును, ఇది అమృతంలా ఉంది. మేము కూడా మంచి వంట చేస్తాము కదా గౌలీ? ఖచ్చితంగా వలనా. రేపు నీ వంతు కదా, మాకు మంచి వంట చేసిపెట్టు. సరే, తినిషడండి. మరుసటి రోజు పెద్ద కోడలు వంట చేస్తుంది. నిన్నలాగే మళ్ళీ ఆ వృద్ధ భిక్షగాడు వస్తాడు. బిడ్డా, ఓ బిడ్డా, కొంచెం నూనె ఇస్తావా? నూనెనా? ఎందుకు? నూనె చవకగా ఉందా? ఎక్కడైనా వెళ్ళి అడుగు. పోండిక్కడ్నుంచి. ఒక భిక్షగాడికి కొంచెం నూనె, కొంచెం భోజనం ఇస్తే నీకు మేలు జరుగుతుంది బిడ్డా. అబ్బా, ఏంటి నీ సమస్య? అడిగిందే అడుగుతూనే ఉన్నావు. ఇదిగో తీసుకో నూనె. మధ్యాహ్నం సమయంలో ఇలా భిక్షగాడిని పంపించేస్తున్నావా తల్లి? నీ అదృష్టం బాగుంది, కొట్టి పంపించట్లేదు. ఇక్కడ్నుంచి పో, నేనింక వంట చెయ్యాలి. వెళ్తున్నాను బిడ్డా, వెళ్తున్నాను. కాని నువ్వు ఈరోజు ఎవరికోసం వంట చేస్తున్నావో వారికి ఈరోజు భోజనం దొరకదు. అరే, నేను ఇంత భోజనం చేస్తున్నాను, వాళ్లకెలా భోజనం దొరకదు? చూసుకో, దొరికితే చూలు. అంతా భోజనం మాయమైపోతుందా ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు? సమయం గడుస్తుంది. వంట చేస్తూ పెద్ద కోడలు భిక్షగాడి మాటలు మరచిపోతుంది. పొలానికి వెళ్లిన 3 అన్నదమ్ములు ఇంటికి వస్తారు. భోజనం పెట్టండి. రండి, కూర్చోండి, బిస్తరి వేసి భోజనం పెడతాను.
నిన్న చిన్న కోడల్లాగా ఈరోజు వదిన కూడా మమ్మల్ని భోజనం పెట్టి ఆనందింపచేస్తుంది కదా. సరే సుబ్బయ్య, కొంచెం ఆగండి, తీసుకొస్తున్నాను. ఇదేమిటి? అయ్యో, పాత్ర ఖాళీగా ఉంది. రోజంతా ఎంతో ప్రేమతో వండాను, అదంతా ఎక్కడికి పోయింది? ఏమైంది? ఆకలితో పిచ్చివాడిలా అయ్యాను. త్వరగా భోజనం పెట్టు. అయ్యో, ఆకలితో ఉన్న మీకు నేనేం పెట్టాలి? అయ్యో అయ్యో అయ్యో, ఇదేమైంది? భోజనం తీసుకురావడంలో ఆలస్యమవుతుందని చూసి ముగ్గురు అన్నదమ్ములు వంటగదిలోకి వస్తారు. అక్కడ పెద్ద కోడలు నేలపై పడిపోయి ఉన్నది చూస్తారు. అరే వదినా, ఏమైంది? అరే అరే, నీకేమైంది? గోపయ్య, నీళ్లు తీసుకురా త్వరగా. అలా మొఖం మీద నీళ్లు పోసి లేపుతారు. కనకం, ఏమైంది? మీ అందరి కోసం రోజంతా చాలా కష్టపడి వంట చేశాను. కాని వంటగదిలోకి వచ్చి చూసేసరికి అన్ని పాత్రలు ఖాళీగా ఉన్నాయి. అబ్బా, ఏమి అబద్ధాలు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు వంటే చెయ్యలేదేమో. అంటే ఏమంటున్నావు? నేను అబద్ధం చెప్తున్నానా? వంట చేసుంటే దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. అన్నా, ఇప్పుడే ఇవన్నీ వదిలేయండి. నేను వెళ్ళి బజార్ నుంచి పెరుగు, అరటిపండ్లు, అటుకులు తీసుకువస్తాను. అవునవును, అదే బావుంటుంది. అందరూ ఏదో ఒకటి తినాలి కదా. మరుసటి రోజు రెండవ కోడలి వంతు. నిన్న ఎవరూ బాగా తినలేదు. ఈరోజు నేను బాగా మాంసం వంట చేస్తాను. అందరికీ పెడతాను. అందరూ చాలా సంతోషపడతారు. అమ్మా, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఎవరు మీరు? మీకు ఏమి కావాలి? నేను ఒక పేద భిక్షగాణ్ణి తల్లి. కొంచెం నూనె ఇస్తావా? నూనె రాసుకుని స్నానం చేస్తాను. నా చర్మం పగిలిపోతోంది. అయ్యో అయ్యో, ఈ భిక్షగాడి ఆశలు చూడు. స్నానం చెయ్యాలంటే వెళ్ళి చెరువులో స్నానం చెయ్యి. ఈ గ్రామంలో చెరువులు తక్కువ. నూనె వంటివి ఇక్కడ దొరకవు. సరే, అయితే ఒక్క ముద్ద అన్నమైనా పెట్టు తల్లి. చాలా ఆకలిగా ఉంది. ఏమిటి? అన్నమా? అన్నం చవకగా దొరుకుతుందా? ఉచితంగా దొరుకుతుందా? భిక్షగాడికి కొంచెం అన్నం పెడితే నీకేమీ తగ్గదు బిడ్డా. నేను నా ఇంటి వాళ్ల కోసం వంట చేస్తున్నాను. అర్థమైందా? పంచుకోవడానికి కాదు. నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపో. పో పో. సరే, నేను వెళుతున్నాను. కాని నువ్వు ఎవరికోసం వంట చేస్తున్నావో వాళ్లకు భోజనం దొరుకుతుందేమో చూడు. సమయం గడుస్తోంది. భిక్షగాడి మాటలు మర్చిపోయి రెండో కోడలు వంటలో మునిగిపోతుంది. మునుపటిలాగే ముగ్గురు అన్నదమ్ములు వచ్చి భోజనమడుగుతారు. భోజనం పెట్టండి. అయ్యో అయ్యో, ఇదేమిటి? అన్నీ బూడిదగా ఎలా మారిపోయాయి? అందరూ ఒకసారిటు రండి. ఏమైంది? బూడిద, అంతా బూడిద అయిపోయింది. చూడండి, మీకోసం అన్నం, మాంసం వండాను. అంతా బూడిద అయిపోయింది. ఇది ఖచ్చితంగా చిన్న కోడలి పనే. ఆమె ఏదో చేస్తున్నది. నిన్న నా వంట మాయమైంది. ఈరోజు మాంసం బూడిద అయిపోయింది. మీరు ఏమంటున్నారక్కా? నేనివన్నీ ఎందుకు చేస్తాను? ఇంతకాలంగా వంట చేస్తున్నాను. ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. అవును, అందరూ నీ వంటను పొగుడుతున్నారు కదా. అందుకే నీ వంటతో అందర్నీ వశం చేసుకోవాలని చూస్తున్నావు. అలాగే మేమే చెడ్డవాళ్లమని నిరూపించాలనుకుంటుంది. చాలు, అందరూ మౌనం పాటించండి. ఇక్కడ ఏమి జరుగుతోంది? అన్నా, మన ఇంటిపై ఏదైనా అశుభ ప్రభావం పడిందేమో. అలా అయితే రేపు చిన్న కోడలు వండే భోజనంలో కూడా అదే జరుగుతుంది. చిన్న కోడలు, రేపు నువ్వే వంట చేస్తావా? అవును బావగారు. సరే, అప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. మరుసటి రోజు భోజనం దాదాపు సిద్ధమైనప్పుడు పెద్ద కోడలు, రెండో కోడలు చెరువుకు స్నానం చేయడానికి వెళ్తారు. అదే సమయంలో మళ్ళీ ఆ వృద్ధ భిక్షగాడు అక్కడికి వస్తాడు. అమ్మా, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? అమ్మా,
కొంచెం నూనివ్వు. ఇది తీసుకోండి. అలాగే ఈరోజు స్నానం చేసి ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి, సరేనా? సరే తల్లి, నువ్వు సాక్షాత్తు అన్నపూర్ణమ్మవి. నీ మాటను నేనెలా తిరస్కరించగలను? మొదటి రోజులాగే భిక్షగాడు స్నానం చేసి ఆకుల తట్టిలో భోజనం చేస్తాడు. తర్వాత ఆ ఆకును పైకి ఉంచి వెళ్ళిపోతాడు. మునుపటిలాగే ముగ్గురు అన్నదమ్ములు వచ్చి భోజనం చేస్తూ అందరూ చిన్న కోడల్ని ప్రశంసిస్తారు. మన చిన్న కోడలు సాక్షాత్తు అన్నపూర్ణలాంటిది. తెలుసా బావగారు, ఈరోజు ఒక భిక్షగాడు కూడా నన్నలాగే అన్నాడు. భిక్షగాడా? ఏ భిక్షగాడు? ఒక వృద్ధుడు నూనె అడిగాడు స్నానం కోసం. అవునవును, నన్ను కూడా అడిగాడు, కాని నేనివ్వలేదు, పంపించేశాను. అతను చెప్పాడు, నా వంటను ఎవ్వరూ తినలేరు అని. అవును, నాకు అలాగే చెప్పాడు. ఒక వృద్ధ భిక్షగాడికి భోజనం ఇవ్వకుండా మీరు చాలా పెద్ద తప్పు చేశారు. తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి. తెలుసా బావగారు, ఆయన తిన్న ఆ ఆకును పారేయకుండా పైకి ఉంచేవారు. పైకెందుకు? ఏదైనా మంత్రం ఉందేమో? రండి చూద్దాం. ఆ ఆకును పైనుంచి తీసేసరికి అందులో నుంచి వజ్రాలు, ముత్యాలు కురుస్తాయి. అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు చిన్న కోడలు చేతులు జోడించి నమస్కరిస్తూ అంటుంది, ఓ దేవుడా, మీరు మా ఇంటికి వచ్చుంటే నాకు మీకు నమస్కారం చేసే అవకాశం ఎందుకివ్వలేదు? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.